సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ కొంగరి కనకవ రాజయ్య అధ్యక్షతన జరిగిన సభకు దుబ్బాక ఎంపీడీఓ భాస్కర్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామంలో వివిధ రకాలైన సమస్యలపై ప్రజలతో చర్చించడం జరిగిందన్నారు. వర్షాకాలం దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సురక్షిత నీటి వాడకం, ఘన వ్యర్థాల నిర్వహణ, జన సంరక్షణ, వన సంరక్షణ, మొక్కల పెంపకం, ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సవరణ, వరద నివారణ చర్యలు వివరించడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, దానివల్ల వచ్చే ప్రమాదాల గురించి అవగాహన కల్పించామన్నారు. పరిశుద్ధ గ్రామంగా తీర్చిదిద్దుకునేందుకు గ్రామస్తులంతా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామసభ నోడల్ అధికారి యాదమ్మ, ఉప సర్పంచ్ హరిత రవి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఏఈఓ సంధ్య, ఎంఈఓ ప్రభుదాస్, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. బలవంతపూర్లో ప్రత్యేక గ్రామసభ నిర్వహించినది. గ్రామంలో మహిళలు, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు, వ్యవసాయ అధికారులు, విద్యాధికారి, టీచర్లు, గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈ గ్రామసభ యొక్క ఉద్దేశాలను వివరించడం జరిగింది. వచ్చే వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలను, వర్షాల వలన, వరదల వలన, ముప్పు వలన ఏ మనిషి కూడా, ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని వివరించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ప్రతిరోజు వెలువడే, ఇంటి నుంచి వెలువడే తడి, పొడి, హానికారక, శానిటరీకి సంబంధించిన 4 రకాల చెత్తలను వేరువేరుగా చేసి గ్రామ ట్రాక్టర్లకు అందించాలని ప్రజలకు చెప్పడం జరిగింది. ప్లాస్టిక్ను నిషేధంగా ఉంచి ప్లాస్టిక్ను వాడకుండా చర్యలు తీసుకోవాలని, ఆ ప్లాస్టిక్ వాడుకోవడం వల్ల మానవుని యొక్క ఆరోగ్యం పాడవుతుంది, ప్లాస్టిక్ క్యాన్సర్ కారణమని తెలపడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలకు, అంగన్వాడీ టీచర్లను, ఐకేపీ కూడా ఇళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని వారికి ప్రజలకు తెలవాలని చెప్పడము. ప్రభుత్వము ఈ మధ్య ఓటర్ల సవరణ చేస్తుంది కాబట్టి SIR గురించి కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా వచ్చే వర్షాకాలంలో నీటి జాగ్రత్తలు, నీటి రక్షణ చర్యలు కూడా తీసుకోవాలి. ఈ గ్రామంలో ఒక లో లెవెల్ కాజువే ఉంది, అందులో గుంతలు ఉన్నాయి, వాటిని పూర్తి చేయమని కూడా గౌరవ సర్పంచ్ గారికి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా గ్రామ సభలో అన్ని అంశాలు చర్చించి ప్రజలకు అవగాహన కల్పించి వాటిని అమలు చేసే విధంగా చర్య తీసుకున్నట్టు కోరడం జరిగింది. బలవంతాపూర్లో ఉన్నటువంటి ఈ తడి చెత్త, పొడి చెత్త ఏదైతే ఉందో దాన్ని మోర్లేలో వేయకుండా మా ట్రాక్టర్కి, ఈ ట్రాక్టర్ స్వచ్ఛ ట్రాక్టర్ ప్రతి దినం మేము పంపిస్తున్నాం. దాంట్లోనే వేయాలి, మోర్లేలో వేయద్దు. డెంగీ కానీ, మలేరియా కానీ సోకే అవకాశం ఉంది కాబట్టి గతంలో కూడా మన గ్రామంలో చాలా ఇబ్బంది పడ్డాం. మనం ఒక నెల రోజులు ఇక్కడనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని ట్రీట్మెంట్ చేసి అందరూ ఆరోగ్యం కాపాడడం జరిగింది. అలాంటి పరిస్థితి ఈ మోరిల ద్వారా, ఈ మురికి ద్వారానే వ్యాప్తి చెందుతాయి కాబట్టి అందరూ కూడా, ప్రజలు, మా అధికారులు, మా పాలకవర్గం అంతా కూడా దీనిపై దృష్టి పెట్టి అలాంటి ఇబ్బందులు ముందు జరగకుండా మేము ఒక ప్రణాళికతో పోవాలనే ఉద్దేశంతో త్వరలో మా బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అధికారులతో ఒక కమిటీలు కూడా దేని దానికి అంటే ఇక్కడ గ్రామంలో అమలు చేస్తున్నటువంటి అన్నిటికీ కూడా ఒక కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా ఎవరి బాధ్యతలు వాళ్లకు అప్పచెప్పి ఈ వర్షాకాలం కానీ, రాబోయే రోజులలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి మేము ఒక ప్రణాళికతో ముందుకు పోవాలని ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది.